సేమ్ రేట్, రైట్? సో ఇప్పుడు ఈ మేడం ఇందాక హ్యాండ్ రైట్ చేశారు కరెక్టా? అంటే చాలా మంది ర్యాంక్ చేస్తే నేను ఈ మేడం గుర్తు పెట్టుకున్నాను. సో మేడం ఇప్పుడు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా మేడం? ఏం తిన్నారు? ఇంట్లో తిన్నారా బయట ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు తినలేదా? ఎప్పుడైనా బయట తిన్నప్పుడు తిన్నారా మీరు? ఏం తిన్నారు? ఓకే, సో ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు ఒక క్రీమ్? 3 months. రెగ్యులర్ గా డైలీ 2 times యూజ్ చేస్తే 3 months ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో దీని కాస్ట్ ఎంత? 2500 ఎంఆర్పి. డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతే మీకు డిపి ప్రైస్ 2200. అంటే ఎంత సేవ్ చేస్తున్నారు? 300 రూపీస్ సేవ్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయినందుకు. సో 2200 అంటే ఎన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు? 3 months. నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 days. 3 months కి డైలీ ఎన్నిసార్లు వాడాలని చెప్పాను? డైలీ 2 times. అంటే డైలీ 2 times చొప్పున నెలకి ఎన్నిసార్లు వాడతారు? 60 times. నెలకి 60 సార్లు యూజ్ చేస్తారు. 3 నెలలకి 180 times యూజ్ చేస్తారు. కరెక్టా? అంటే ఒక బ్రైట్నింగ్ క్రీమ్ తీసుకుంటే 180 సార్లు యూజ్ చేయొచ్చు. సో మీ దగ్గర మొబైల్ ఉంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 2200 డివైడెడ్ బై 180. 2200 డివైడెడ్ బై 180. 1.36 మేడం. 1.36 అంటే 13 రూపీస్ 60 పైస్ అరౌండ్. 2200 డివైడెడ్ బై 180 12 రూపీస్ 22 పైసా పడుతుంది. అంటే ఒక యూసేజ్ కి మనకు కాస్ట్ ఎంత పడుతుంది? 12 రూపాయలు 22 పైసలు. అంటే మనం ఇక్కడ ఎన్ని సార్లు యూజ్ చేయాలి? 2 సార్లు యూజ్ చేయాలి కదా. అంటే 2 times కి ఎంత పడుతుంది? 24 రూపీస్ 44 పైసా. అంటే 25 రూపీస్ అనుకుందాం యావరేజ్ గా. అంటే ఒక పర్సన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒక రోజుకి 25 రూపీస్ పడుతుంది. కరెక్టా? సో ఇందాక మేడం అడిగితే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా బయట చేస్తాను అన్నారు. కరెక్టా? సో డే మొత్తానికి కలిసి మనం 25 రూపీస్ ఖర్చు పెడుతున్నాం అంతే. అది కూడా మనకు స్కిన్ గ్లో వస్తుంది, మనకు పీవీ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, లెవెల్స్ ఇస్తుంది. కరెక్టా? బ్రేక్ఫాస్ట్ చేస్తారన్నారు కదా. సో ప్లేట్ 30 రూపీస్. ఒక ఇడ్లీ తిన్నారు అనుకోండి, అంటే జోక్ నేను సీరియస్గా చెప్తున్నాను. ఇడ్లీ తిన్నారు మేడం, ఎంతసేపటి వరకు మీకు ఆకలి తీరుస్తుంది? కంట్రోల్ అవుతుంది? 3 hours వన్ డేనా? 3 hours. 3 hours తర్వాత మళ్ళీ ఆకలి అవుతుందా? ఒకవేళ మీరు బయట ఫీల్డ్ లో ఉంటే ఇంట్లో ఫుడ్ క్యారీ చేయకపోతే బయట ఫుడ్ తినాలి కదా. ఒకవేళ ఇంటి ఫుడ్ క్యారీ చేసినా కూడా ఇంట్లో ఫ్రీగా రావు కదా. సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇంట్లో చేస్తేనే కదా మీకు పంపిస్తారు మీ బయట. కరెక్టా కదా? సో ఇప్పుడు బయట ఫుడ్ తినాలనుకోండి, 3 hours అయిపోయింది, ఇడ్లీ తిన్నారు, 30 రూపీస్ ఖర్చు పెట్టారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారు, మినిమం 80 to 100 రూపీస్ ఖర్చు పెడతారా? మళ్ళీ ఒక 4 hours కి మళ్ళీ ఆకలి అవుతుందా? బయట ఫీల్డ్ లో తిరిగి తిరిగి కస్టమర్స్ ని కలిసి హెడేక్ వస్తుంది. మళ్ళీ ఒక 10 రూపీస్ పెట్టి టీ తాగుతారా? కామనా కాదా సార్? తర్వాత తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినాక నైట్ డిన్నర్ చేస్తారా? ఒకవేళ బయట ఫీల్డ్ లో ఉంటే ఒక 70-80 రూపీస్ మినిమం తీసుకుంటున్నాం. అంటే డే మొత్తంలో మన కడుపు నింపుకోవడానికి మినిమం 250-300 రూపీస్ ఖర్చు పెడతాం. అలాంటిది మన స్కిన్ గ్లో ఉండడం కోసం 24 hours కి 24 రూపీస్ ఖర్చు పెట్టలేదా? కన్విన్స్ అయ్యారా ఎవరైతే కాస్ట్లీ అన్న వాళ్ళు? మేడం ఇడ్లీ షాపే మేడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక జస్ట్ బిజినెస్ టెక్నిక్. ఓకే, అన్నం తినండి అని